పూర్వం ఒక బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు జన్మించారు. వారిలో మొదటి ముగ్గురు వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని పాటించేవారు. కానీ చివరివాడు మాత్రం తన తండ్రితో వితండవాదం చేస్తూ మన కశ్యప గోత్రంలోనే రాక్షసులు కూడా పుట్టారు. నేను వాళ్ళ వారసుని, శివుణ్ణి గాని విష్ణువుని గాని పూజించను, సంధ్యావందనం చెయ్యను, కనీసం నిత్యానుష్ఠానం కూడా చెయ్యను అని నాస్తికవాదం పిడివాదం చేస్తూ ఉండేవాడు. అతని తల్లి తండ్రి అన్నలు ఎంత చెప్పినా కూడా దైవదోషణ చేస్తూ వేదాలను పురాణాలను స్మృతులను అపహాస్యం చేస్తూ వేలాకులం ఆడుతూ ఉండేవాడు. అతడు చివరి వరకు అలాగే జీవించి ఒక రోజు మరణిస్తాడు. బ్రతికి ఉన్నన్నాళ్ళు వైదిక ఆచారాలను అవమానించడం వలన తరువాత జనములో రెండు కాళ్ళు లేనివాడిగా కాశీ సమీపంలోని ఒక అడవిలో ఒక బోయ దంపతులకు కుమారుడిగా జన్మిస్తాడు. వాళ్ళు బోయవాళ్ళు అయినప్పటికీ దైవభక్తి కలిగిన వాళ్ళు. తమకు పుట్టిన అవిటి బిడ్డను చూసి చాలా దుఃఖించారు. వీడు ఎలా బతుకుతాడా అని నిత్యం బాధపడుతూ ఉండేవారు. కొన్నాళ్లకు ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడయ్యాక ఆ పిల్లవాడిని కాశీకి వెళ్లే మార్గంలో ఒక కూడలిలో కూర్చోబెట్టేవారు. అక్కడ కూర్చున్న పిల్లవాడిని చూసిన బాటసారులు తమకు తోచిన సహాయాన్ని చేసేవారు. కొందరు తమతో తెచ్చుకున్న ఆహార పదార్థాలని ఆ పిల్లవాడికి ఇచ్చేవారు. ఆ పిల్లవాడు వాటిని అలాగే భద్రపరిచి సాయంత్రం తన తల్లిదండ్రులతో కలిసి తినేవాడు. అలా కొన్నాళ్లు గడిచింది. ఒకనాడు ఒక బాటసారి ఆ పిల్లవాడికి కొన్ని రుచికరమైన పిండి వంటల్ని ఇచ్చాడు. ఆ పిల్లవాడు వాటిని జాగ్రత్తగా తన పక్కనే పెట్టుకున్నాడు. ఆ పిండి వంటల వాసనను పసిగట్టిన ఒక కుక్క వాటిని చూస్తూ మూతి నాక్కుంటూ వాటి వైపే వచ్చింది. ఆ కుక్క రావడాన్ని చూసిన ఆ పిల్లవాడు అది ఎక్కడ తన పిండి వంటలు తినేస్తుందేమోనన్న భయంతో ఒక రాయితో ఆ కుక్కని కొట్టగానే అది వెంటనే చనిపోతుంది. అప్పుడే అటువైపుగా వస్తున్న అతని తల్లిదండ్రులు అది చూసి, అయ్యో ఎంత పని చేశావురా, ఇప్పటికే ఏ జన్మలో చేసుకున్న పాపం వలనో ఇలా అవిటివాడిగా పుట్టావు, ఇప్పుడు ఈ కుక్కను చంపి మరింత పాపాన్ని మూటకట్టుకున్నావు అని అతని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా కాశీ వెళ్తున్న ఒక పండితుడు జరిగిన విషయాన్ని తెలుసుకుని, మీరేమీ బాధపడకండి, మీరు ఎలా